హాయ్ అండి, నేను మీ శ్రీలత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు. చాలా చాలా బాగుంటుంది, ష్యూర్గా ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా నేను ఒక 3 టమాటో, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. నెక్స్ట్ ఒక పావు గ్లాస్తో వాటర్ వేసి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ముందు చక్కగా ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల చింతపండు వాసన రాకుండా ఉంటుందండి. బాయిల్ అయ్యాక దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అది చల్లారేలోగా ఇప్పుడు మనం చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి, అలానే ఎక్కువ వేయొద్దు, లైట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ చేప ముక్కల్లో ఒక 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి ఈ ఉప్పు కారాలని చేప ముక్కలకి బాగా పట్టించండి. పట్టించిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా, అది హీట్ ఎక్కిన తర్వాత అందులో 3 పీసెస్గా వేయించుకుంటున్నాను. అలా అయితే ఒకదానికొకటి అంటుకోకుండా నీట్గా వేగుతాయండి. చూసారు కదా, చక్కగా వేగుతాయి. ఎక్కువ టైం వద్దండి, జస్ట్ లైట్గా ఫ్రై అయిన తర్వాత తిప్పేసుకోండి. ఒక 2 సెకండ్స్ చాలు, అంతే. అంటే ఇలా చేయడం వల్ల చేపల పులుసులో ముక్కలు వేసాక విడిపోకుండా నీట్గా వస్తుందన్నమాట. అందుకని సో ఫ్రై అయ్యాయి కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఎక్కువ టైం అయితే వేయించుకోకండి, లైట్గా వేగితే ఇంకో సైడ్ తిప్పేసుకోండి. సో రెడీ అయింది కదా. అలాగే అన్ని చేప ముక్కల్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో అన్నీ రెడీ అయిపోయాయి కదా, దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, ఒక చిన్న మిక్సీ జార్లో ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 7 లవంగాలు, ఒక 4 ఇలాచి, నెక్స్ట్ ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. అది మెత్తగా పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. పాన్లో ఇందాక మనం చేపలు ఫ్రై చేయడానికి యూజ్ చేసుకున్నాం కదా, ఆయిల్ యూజ్ చేసుకొని ఆయిల్ లైట్గా వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, ఒక 4-5 ఎండుమిర్చి, నెక్స్ట్ కొంచెం మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు కంపల్సరీ అండి, పులుసుల కోసం స్కిప్ చేయొద్దు. ఇది లైట్గా వేగిన తర్వాత అందులో ఒక ఆనియన్ కూడా, పెద్ద సైజు ఆనియన్ ఒకటి కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ ఇంత గరం మసాలా రెడీ చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుని అది బాగా పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలండి. సో ఇది బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ముందుగానే టమాటా చింతపండు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఈలోగా చల్లారిపోతుంది. దాన్ని నీట్గా దాని నుంచి చింతపండు జ్యూస్ని సెపరేట్ చేసేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చింతపండు జ్యూస్ తీసుకోవాలండి. సో వాటర్ అంతా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉంచండి. చక్కగా మరుగుతుంది. సో చూసారు కదా, చక్కగా మరిగిపోయిందండి. ఇప్పుడు అందులో ముందుగా వేయించి పెట్టుకుని చేప ముక్కలు ఉన్నాయి కదా, దాన్ని యాడ్ చేసేసుకుందామండి 1 బై 1. చక్కగా ఉంటాయండి. మనం ముందుగానే ఇది వేయించి పెట్టుకున్నాం కాబట్టి ఇందులో విడిపోకుండా చక్కగా వస్తాయి. సో చేప ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందామండి. సో అంత బాగా కలుపుకొని కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోండి. బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోండి. కలిపి సో కలుపుకున్నాం కదా, నెక్స్ట్ ఉప్పు కారాలు కూడా ఇప్పుడే టేస్ట్ చూసుకోండి. నాకు కొంచెం సాల్ట్ చాలదు అనిపించింది, సో నేను అందుకే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ ఉంచండి హై ఫ్లేమ్లోనే.
సో 5 మినిట్స్ తర్వాత చూడండి, చూసారు కదా. సో పులుసు రెడీ అయిపోయిందండి. సో కొంచెం థిక్నెస్ అవసరం కాబట్టి ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ సిమ్లో ఉంచేయండి. అలా ఉంచడం వల్ల మంచి థిక్నెస్ వస్తుందండి పులుసుకి. చూసారు కదా. సో మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ అంతే అండి. అంతే 2 మినిట్స్ తర్వాత తీసి చూడండి. చూసారా చక్కగా పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.